ఈరోజు పంజాబ్ వర్సెస్ బెంగళూరు అయితే రెండు టీములు అయితే ఆడబోతున్నాయి. సో రెండు టీములు మంచి టీంలే, స్ట్రాంగ్ టీంలు. బౌలింగ్ బ్యాటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్ టీంలు. గత మ్యాచ్లలో ఒక్కొక్క మ్యాచ్ గెలిచి అయితే ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇక బెంగళూరుకి అడ్వాంటేజ్ ఏంటంటే హోమ్ గ్రౌండ్ కావడం. సో హోమ్ గ్రౌండ్ ఎప్పుడు కూడా బెంగళూరు యూటిలైజ్ చేసుకోలేదు. మొన్నటికి మొన్న అయితే ఓడిపోయింది. ఇక బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక బెంగళూరులో అయితే ఫిలిప్ సాల్ట్ కానీ, విరాట్ కోహ్లీ, పడికల్, రజిత్ పటిదార్ ఏదో ఒక మ్యాచ్ ఆడినట్టు మనం చూసినాం. వీళ్ళైతే స్టార్టింగ్లో వీళ్ళు ముగ్గురు ఆడుతున్నారు. చివరిలో టీమ్ డేవిడ్ వచ్చి దంచి కొడుతున్నాడు. ఇక పంజాబ్లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కానీ, ఆర్య కానీ, ప్రభన్ సిమ్రన్ కానీ, నయల్ వదేరా కానీ వీళ్ళు స్టార్టింగ్లో ఆడుతున్నారు. చివరిలో వచ్చి శశాంక్ సింగ్ అయితే దంచి కొడుతున్నాడు. సో మొన్నటి జరిగిన మ్యాచ్లలో మన చహల్ అయితే బౌలింగ్తో ఇరగదీసిండు. సో అక్కడ కూడా హజిలుడ్ అంత ప్రభావం అయితే ఈ సీజన్లో అయితే చూపిస్తలేదు. ఎస్ దయాలు అదేవిధంగా భువనేశ్వర్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. బౌలింగ్ బ్యాటింగ్ పరంగా అయితే రెండు ఈక్వల్గా ఉన్నట్టు చూస్తున్నాం. సో రెండు టీంలు మంచి ఆటను అందిస్తాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఎక్కువ మంది విరాట్ కోహ్లీ వల్ల బెంగళూరుకి ఛాయిస్ చేసే అవకాశం ఉంది. సో మంచి ఆట మాత్రం ఇదేది మన పంజాబ్ అయితే ఆడబోతుంది. సో చూద్దాం ఈరోజు పంజాబ్ వర్సెస్ బెంగళూరులో ఏ టీం గెలవబోతుందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి.